నమస్కారం. ఇంగ్లీష్ విత్ ఈస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ప్రీవియస్ క్లాస్లో మనం సెంటెన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి, అలాగే ఒక్కొక్క సెంటెన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఈ రోజు టాపిక్లో సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి నేర్చుకోబోతున్నాం. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. శృతి ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. శృతి ఒక తెలివైన అమ్మాయి అని చెప్తున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? శృతి గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? శృతి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొకసారి, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? శృతి గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ శృతి అనేది సబ్జెక్ట్ అవుతుంది. శృతి గురించి ఏమని మాట్లాడుతున్నాం? తను ఒక తెలివైన అమ్మాయి అని మాట్లాడుతున్నాం. అంటే ఈ సెంటెన్స్లో మనకి 2 పార్ట్స్ ఉంది. ఒకటి, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం. 2, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారి గురించి ఏం మాట్లాడుతున్నాం. సో సబ్జెక్ట్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ సెంటెన్స్లో, మనం తీసుకున్న పర్టికులర్ సెంటెన్స్లో ఫోకస్గా ఎవరున్నారు? ఈ సెంటెన్స్లో మెయిన్ ఫోకస్ ఎవరు మనకి? శృతి. సో ఇక్కడ శృతి మనకి సబ్జెక్ట్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఆ సెంటెన్స్లో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. సెకండ్ ఎగ్జాంపుల్, ద బాయ్ వేరింగ్ ఎ బ్లాక్ షర్ట్ ఈజ్ మై కజిన్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? ద బాయ్ వేరింగ్ ఎ బ్లాక్ షర్ట్. బ్లాక్ షర్ట్ వేసుకున్న ఒక అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? బ్లాక్ షర్ట్ వేసుకున్న ఒక అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం. సో ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి మన సబ్జెక్ట్. ద బాయ్ వేరింగ్ ఎ బ్లాక్ షర్ట్. సో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వారే సబ్జెక్ట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ద బాయ్ వేరింగ్ ఎ బ్లాక్ షర్ట్. నెక్స్ట్, అన్ ఏరోప్లేన్ ఫ్లైస్ ఇన్ ద స్కై. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామండి? ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాం? ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఏరోప్లేన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నాం. ఏరోప్లేన్ ఏం చేస్తుంది? ఆకాశంలో ఎగురుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎవరైతే ఆ పర్టికులర్ సెంటెన్స్లో యాక్షన్ని పర్ఫామ్ చేస్తారో, ఎవరైతే ఆ పర్టికులర్ సెంటెన్స్లో పనిని చేస్తారో వారు కూడా సబ్జెక్టే. ఏరోప్లేన్ ఇక్కడ పని చేస్తుంది. ఏం పని? ఎగరడం కదా, యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఏరోప్లేన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. సో ఎవరి గురించి అయితే మాట్లాడతామో అది సబ్జెక్ట్ అవుతుంది. ఆ సెంటెన్స్లో ఎవరైతే యాక్షన్ని పర్ఫామ్ చేస్తారో అది కూడా సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, ఇది మీరే చెప్పేస్తారు. హీ ప్లేస్ క్రికెట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? హీ, అతని గురించి మాట్లాడుతున్నాం. సో హీ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్, బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అరిచే కుక్కల గురించి మాట్లాడుతున్నాం. అరిచే కుక్కలు కరవవు అని చెప్తున్నాం. బార్కింగ్ డాగ్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? బార్కింగ్ డాగ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో బార్కింగ్ డాగ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ వరకు బాగానే ఉంది. మరి మిగిలిన సెంటెన్స్ ఏమవుతుంది అంటే, మళ్ళీ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. శృతి ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఎవరి గురించి మాట్లాడాం? శృతి గురించి మాట్లాడాం. ఏమని మాట్లాడుతున్నాం? తను ఒక తెలివైన అమ్మాయి అని మాట్లాడుతున్నాం. సో శృతిని సైడ్ చేసేస్తే ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్, ఆ మిగిలిన సెంటెన్సే మనకి ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్, ద బాయ్ వేరింగ్ ఎ బ్లాక్ షర్ట్ ఈజ్ మై కజిన్. ఇక్కడ మీకు సబ్జెక్ట్ తెలుసు. ఆ అబ్బాయి ఎవరైతే బ్లాక్ షర్ట్ వేసుకున్నాడో అతను సబ్జెక్ట్. అతని గురించి ఏం చెప్తున్నాం? అతను నా కజిన్ అని చెప్తున్నాం. అది ప్రెడికేట్ అవుతుంది. అండ్ ఏరోప్లేన్ ఫ్లైస్ ఇన్ ద స్కై. ఎవరి గురించి మాట్లాడాం? ఏరోప్లేన్ గురించి. సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ఏం చేస్తుంది ఇక్కడ? ఎగురుతుంది ఆకాశంలో. అది ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్, హీ, అతను సబ్జెక్ట్. ఏం చేస్తున్నాడు? క్రికెట్ ఆడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? అది ప్రెడికేట్ అవుతుంది. ప్లేస్ క్రికెట్. నెక్స్ట్, బార్కింగ్ డాగ్స్, అరిచే కుక్కల గురించి మాట్లాడుతున్నాం. వాటి గురించి ఏం చెప్తాం? కరవవు అని చెప్తున్నాం. సో అది ప్రెడికేట్ అవుతుంది. సెల్డమ్ బైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది డిక్లరేటివ్ సెంటెన్సెస్ గురించి. ఆ కింద లాస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం ఇంపరేటివ్ సెంటెన్స్. ఓపెన్ ద డోర్ అంటే ఆర్డర్ కదా,
ఈ రిక్వెస్ట్, ఆర్డర్, ఇన్విటేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఓపెన్ ద డోర్ అని ఎవరూ లేనప్పుడు చెప్తామా? కాదు కదా, ఎవరినో చూపించి ఆర్డర్ చేస్తాం తలుపు తీ అని. అంటే దాని అర్థం ఏంటండి? తలుపు తీ అంటే నువ్వు తలుపు తీ అని, అంతే కదా. ఓపెన్ ద డోర్ అంటే యూ ఓపెన్ ద డోర్, ఒక పర్సన్ పాయింట్ అవుట్ చేసి చెప్తున్నట్టే ఓపెన్ ద డోర్ అని కదా. సో ఓపెన్ ద డోర్ అంటే దానిలో యూ అనేది దాగి ఉంటుంది కదా, యూ ఓపెన్ ద డోర్ అని చెప్తున్నట్టే. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? యూ అవుతుంది. ఆ పర్టికులర్ పర్సన్ ఏం చెప్తున్నాం? డోర్ ఓపెన్ చేయమని చెప్తున్నాం, అది ప్రెడికేట్ అవుతుంది. సో ఆల్రెడీ చెప్పాను, సెంటెన్స్ లో 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం, 2 ఆ పర్టికులర్ పర్సన్ గురించి ఏమని మాట్లాడుతున్నాం. ఓకేనా అండి? సెంటెన్సెస్ అండ్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ క్లాస్లో సెంటెన్స్లో రకాలు చూసాం. అలాగే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్లో టైప్స్ ఉన్నాయా? ఉంటే ఏంటవి? టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్, మనకి 3 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్: సింపుల్ సబ్జెక్ట్, కంప్లీట్ సబ్జెక్ట్, కాంపౌండ్ సబ్జెక్ట్. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సింపుల్ సబ్జెక్ట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. జిమ్ ఈజ్ ప్లేయింగ్ ద గిటార్ అండ్ సింగింగ్ అట్ ద పార్టీ. ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? జిమ్ గురించి మాట్లాడుతున్నాం. ఏం చేస్తున్నాడు? గిటార్ ప్లే చేస్తూ పార్టీలో పాటలు పాడుతున్నాడంట. నెక్స్ట్, క్రిస్మస్ ఈజ్ కమింగ్. నెక్స్ట్, ఐ స్లీప్. మీరే చెప్పేస్తారు ఇక్కడ సబ్జెక్ట్స్ ఏంటో. సెకండ్ సెంటెన్స్లో ఎవరి గురించి మాట్లాడుతున్నాం? క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాం. థర్డ్ సెంటెన్స్లో ఐ అంటే నా గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ సెంటెన్స్లో జిమ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ సెంటెన్స్లో క్రిస్మస్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ సెంటెన్స్లో ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సింపుల్ సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే మొత్తం సెంటెన్స్కి ఒకే ఒక్క సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఒకే ఒక్క నౌన్ కానీ, ఒకే ఒక్క నౌన్ కానీ, ఒకే ఒక్క ప్రొనౌన్ కానీ ఉంటాయన్నమాట. ఆ సెంటెన్స్ మొత్తానికి ఆ పర్టికులర్ నౌనే ఫోకస్ అవుతుంది, లేదా ఆ పర్టికులర్ ప్రొనౌనే ఫోకస్ అవుతుంది. అలాంటి వాటిని సింపుల్ సబ్జెక్ట్ అంటాం. ఏ సబ్జెక్ట్ దట్ హ్యాస్ జస్ట్ వన్ నౌన్ as the focus of the sentence. సెకండ్ టైప్ చూద్దాం, కంప్లీట్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద 3 పాపులర్ బ్యాండ్స్ విల్ పర్ఫార్మ్ ఎట్ ద కాన్సర్ట్. ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? ద 3 పాపులర్ బ్యాండ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఏమని మాట్లాడుతున్నాం? కాన్సర్ట్లో పర్ఫామ్ చేస్తాయి అని మాట్లాడుతున్నాం. సో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ద 3 పాపులర్ బ్యాండ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఈ కంప్లీట్ సబ్జెక్ట్లో మనకి సింపుల్ సబ్జెక్ట్ ఉంటుంది, దానితో పాటు మోడిఫైయర్ కూడా ఉంటుంది. ఏముంటాయండి? ఈ కంప్లీట్ సబ్జెక్ట్లో మనకి సింపుల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటి సింపుల్ సబ్జెక్ట్? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? బ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ 3 పాపులర్ అనేది మనం యాడ్ చేసాం బ్యాండ్స్కి, అది మోడిఫైయర్ అన్నమాట. సో మోడిఫైయర్ అనేది ఆర్టికల్ అవ్వచ్చు, క్లాజ్ అవ్వచ్చు, ఫ్రేజ్ అవ్వచ్చు, యాడ్వర్బ్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు, ఇలా ఏదైనా అవ్వచ్చు. సో కంప్లీట్ సబ్జెక్ట్లో ఏముంటుందండి? సింపుల్ సబ్జెక్ట్తో పాటు మోడిఫైయర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎ లార్జ్ గ్రే రాక్ ఫెల్ ఆన్ ద సిటీ బస్. నిజానికి దేని గురించి మాట్లాడుతున్నామండి? రాక్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఆ రాయి ఎలా ఉంది, దాని ఫీచర్స్ కూడా చెప్తున్నాం. పెద్దగా ఉంది, గ్రే కలర్లో ఉంది అని, అది మోడిఫైయర్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటే ఏ లార్జ్ గ్రే రాక్ అనేది సబ్జెక్ట్, అది కంప్లీట్ సబ్జెక్ట్. కంప్లీట్ సబ్జెక్ట్ అని ఎందుకన్నాం? ఇందులో రాక్ అనే సింపుల్ సబ్జెక్ట్తో పాటు ఏ లార్జ్ గ్రే అనే మోడిఫైయర్ కూడా ఉంది. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ద ల్యాంప్ ఆన్ ద ఓల్డ్ టేబుల్ ఈజ్ వెరీ డర్టీ. దేని గురించి మాట్లాడుతున్నాం? ల్యాంప్ గురించి మాట్లాడుతున్నాం. అది సింపుల్ సబ్జెక్ట్ అవుతుంది. కానీ ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయండి అంటే ద ల్యాంప్ ఆన్ ద ఓల్డ్ టేబుల్, ఇది మొత్తం సబ్జెక్టే, ఇది కంప్లీట్ సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకు? ద ల్యాంప్ అనే సింపుల్ సబ్జెక్ట్తో పాటు ఆన్ ద ఓల్డ్ టేబుల్ అనే మోడిఫైయర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసాం, అందుకు అది కంప్లీట్ సబ్జెక్ట్ అవుతుంది. సో దీని ప్రకారం
కంప్లీట్ సబ్జెక్ట్లో ఏముంటాయండి? ఆ సెంటెన్స్లో సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ ఒక మాడిఫైయర్ ఉంటుంది. ఓకేనా అండి? అవి ఆర్టికల్స్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్స్ అవ్వచ్చు, యాడ్వర్బ్స్ అవ్వచ్చు, ఫ్రేజెస్ అవ్వచ్చు, క్లాజెస్ అవ్వచ్చు. సో దీన్ని బట్టించి డెఫినిషన్, అ కంప్లీట్ సబ్జెక్ట్ టెల్స్ అస్ హూ ఆర్ వాట్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆబ్వియస్లీ అది సబ్జెక్ట్ అవుతుంది. దానితో పాటు ఆ సబ్జెక్ట్ గురించి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ ఇస్తున్నాం. అందుకు దాన్ని కంప్లీట్ సబ్జెక్ట్ అన్నాం. సింపుల్ సబ్జెక్ట్ కి కంప్లీట్ సబ్జెక్ట్ కి డిఫరెన్స్ అర్థమైందా అండి? సో నెక్స్ట్ టైప్ కాంపౌండ్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, కాంపౌండ్ సబ్జెక్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాం? టైం గురించి, టైడ్ గురించి. అంటే మనకి ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 2 నౌన్స్ ఉన్నాయి. టైం ఒకటి, టైడ్ ఒకటి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది అంటే టైమ్ అండ్ టైడ్. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అదే కదా సబ్జెక్ట్. అందుకే టైమ్ అండ్ టైడ్ సబ్జెక్ట్ అయింది. కానీ కాంపౌండ్ సబ్జెక్ట్ ఎందుకు అయింది? ఒకటి కన్నా ఎక్కువ నౌన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ టైంతో పాటు టైడ్ కూడా ఉంది. సో ఇక్కడ టైం అనేది ఒక సింపుల్ సబ్జెక్ట్, టైడ్ అనేది ఒక సింపుల్ సబ్జెక్ట్. ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ మనకి ఒక కనెక్టింగ్ వర్డ్ ఉంది చూసారా? సో కాంపౌండ్ సబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయండి? 2 or more సింపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 2 లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ సబ్జెక్ట్స్ ఉంటూ వాటిని కంబైన్ చేస్తూ ఒక వర్డ్ ఉంటుంది. అలా ఉంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని కాంపౌండ్ సబ్జెక్ట్ అంటాం. ఇంకోసారి ఏముంటాయండి? ఆ సెంటెన్స్లో ఎవరి గురించి అయితే మాట్లాడతామో అది సబ్జెక్ట్ అవుతుంది. కానీ ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? 2 లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ సబ్జెక్ట్స్ ఉంటూ వాటిని కనెక్ట్ చేస్తూ ఒక కనెక్టింగ్ వర్డ్ ఉంటుంది. ఓకేనా అండి? అలా ఉంటే దాన్ని కాంపౌండ్ సబ్జెక్ట్ అంటాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సీత ఆర్ గీత నోస్ హూ ఈస్ కమింగ్ టు ద పార్టీ. ఇక్కడ కూడా సబ్జెక్ట్ సీత ఆర్ గీత. విడదీసి చూసుకుంటే సీత ఒక సింపుల్ సబ్జెక్ట్, గీత ఒక సింపుల్ సబ్జెక్ట్. ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఆర్ అనే వర్డ్ ఉంది. సో అది కాంపౌండ్ సబ్జెక్ట్. నెక్స్ట్, నేదర్ జో నార్ జాన్ లైక్స్ పిజ్జా. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? నేదర్ జో నార్ జాన్. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? జో గురించి, జాన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే విడదీసి చూస్తే జో ఒక సింపుల్ సబ్జెక్ట్, జాన్ ఒక సింపుల్ సబ్జెక్ట్. ఆ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఏముందండి మనకి ఇక్కడ? నార్ అనే ఒక కనెక్టింగ్ వర్డ్ ఉంది. సో దాన్ని కూడా కాంపౌండ్ సబ్జెక్ట్ అనే అంటాం. ఇప్పుడు కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే ఏంటండి? కాంపౌండ్ సబ్జెక్ట్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ సింపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే కాంపౌండ్ సబ్జెక్ట్లో ఆ సింపుల్ సబ్జెక్ట్స్ని లింక్ చేయడానికి ఒక కనెక్టింగ్ వర్డ్ ఉంటుంది. ఓకేనా అండి? కనెక్టింగ్ వర్డ్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ని లింక్ చేయడానికి, సింపుల్ సబ్జెక్ట్స్ని లింక్ చేయడానికి. అలాంటి సబ్జెక్ట్స్ని కాంపౌండ్ సబ్జెక్ట్స్ అంటాం. సో ఇదండి టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. 3 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాం. మన టాపిక్ పేరు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. మరి ప్రెడికేట్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. సేమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందామా? శృతి ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇప్పటికే మీకు తెలుసు శృతి అనేది సబ్జెక్ట్ అని. శృతి గురించి ఏం మాట్లాడుతున్నామో అది ప్రెడికేట్ అవుతుందని కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా. బాయ్ వేరింగ్ ఏ బ్లాక్ షర్ట్ అనేది సబ్జెక్ట్, తన గురించి ఏం మాట్లాడుతున్నామో అది ప్రెడికేట్. అన్ ఏరోప్లేన్ అనేది సబ్జెక్ట్, ఫ్లైస్ ఇన్ ద స్కై అనేది ప్రెడికేట్. హీ అనేది సబ్జెక్ట్, ప్లేస్ క్రికెట్ అనేది ప్రెడికేట్. దీన్ని పట్టించి ప్రెడికేట్ అంటే ఏంటండి? సబ్జెక్ట్ గురించి మాట్లాడేదే ప్రెడికేట్. ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి. ప్రెడికేట్లో కూడా 3 టైప్స్. ఒకటి సింపుల్ ప్రెడికేట్, కంప్లీట్ ప్రెడికేట్, కాంపౌండ్ ప్రెడికేట్. ఒక్కో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సింపుల్ ప్రెడికేట్ ఎగ్జాంపుల్స్ చూద్దామా? మై బ్రదర్ took his wife to the airport. Priya will be my new tutor. I don't want roti for lunch again. So, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్.
ఈ ఎగ్జాంపుల్స్లో సింపుల్ ప్రెడికేట్ని మనం ఫైండ్ చేయాలి. చూద్దాం. మై బ్రదర్ టుక్ హిజ్ వైఫ్ టు ద ఎయిర్పోర్ట్. ఎవరి గురించి మాట్లాడుతున్నామండి? మై బ్రదర్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? మై బ్రదర్ అవుతుంది. మై బ్రదర్ ఏం చేశారు? ఎయిర్పోర్ట్కి వాళ్ళ వైఫ్ని మా అన్నయ్య తీసుకువెళ్ళారు అని చెప్తున్నాం కదా. ఇక్కడ పని చేస్తుంది ఎవరు? మై బ్రదర్. ఏం పని చేస్తున్నారు? టుక్. ఏం పని చేస్తున్నారో అది సింపుల్ ప్రెడికేట్ అవుతుంది. మై బ్రదర్ ఏం చేస్తున్నారండి? తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్లారు అనేది సింపుల్ ప్రెడికేట్. సో టుక్ ఇస్ ద సింపుల్ ప్రెడికేట్ హియర్. నెక్స్ట్, రియా విల్ బీ మై న్యూ ట్యూటర్. ఎవరి గురించి మాట్లాడాం? రియా గురించి మాట్లాడాం. సో ఇక్కడ విల్ బీ అనేది సింపుల్ ప్రెడికేట్ అవుతుంది. అక్కడ వర్బే కదా, మరి సింపుల్ ప్రెడికేట్ అవుతుంది. సింపుల్ ప్రెడికేట్ అంటేనే ఆ పర్టికులర్ సెంటెన్స్లో సబ్జెక్ట్కి సంబంధించిన వర్బ్. సో ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్కి సంబంధించిన వర్బ్ టుక్. సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్కి సంబంధించిన వర్బ్ విల్ బీ. థర్డ్ సెంటెన్స్లో చూడండి, ఐ డోంట్ వాంట్ రోటీ ఫర్ లంచ్ అగైన్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. డోంట్ అంటే ఏంటండి? డూ ప్లస్ నాట్. డు నాట్ వాంట్ రోటీ ఫర్ లంచ్ అగైన్. నాట్ అనేది సబ్జెక్ట్ కాదు, సారీ, నాట్ అనేది వర్బ్ కాదు. ఓకేనా? నాట్ అనేది వర్బ్ కాదు, డూ అనేది మాత్రమే వర్బ్. ఇక్కడ చూడండి, డు నాట్లో నాట్ అనేది వర్బ్ కాదు, డూ అనేది వర్బ్. సో డూ అనేది ప్రెడికేట్ అవుతుంది. వాంట్ అనేది కూడా ప్రెడికేట్ అవుతుంది. వాంట్ అనేది కూడా సబ్జెక్ట్కి సంబంధించిన వర్బ్. సో వాంట్ అనేది కూడా ప్రెడికేట్ అవుతుంది, కానీ నాట్ అనేది ప్రెడికేట్ కాదు. ఎందుకంటే నాట్ అనేది ఇక్కడ పని కాదు కదా. ఓకేనా అండి? పని గురించి కదా మాట్లాడుతున్నాం. నాట్ అనేది పనా? ఇక్కడ కాదు కదా. సో నాట్ అనేది ప్రెడికేట్లోకి రాదు. డూ, వాంట్ ఇవి మాత్రమే ప్రెడికేట్లోకి వస్తాయి. డెఫినేషన్ చూద్దామా? ఆల్రెడీ చెప్పేశాను సింపుల్ ప్రెడికేట్లో ఏముంటాయో. సింపుల్ ప్రెడికేట్ అంటే ఒక వర్బ్ కానీ వర్బ్ ఫ్రేజ్ కానీ మాడిఫైయర్స్ ఏమీ ఉండవు ఇందులో. మై బ్రదర్ టుక్ హిజ్ వైఫ్ టు ద ఎయిర్పోర్ట్ అని చెప్పేశాం. టుక్ అనేది సింపుల్గా ఒక వర్బ్ అంతే. విల్ బీ అనేది ఒక వర్బ్ ఫ్రేజ్. అలా అనమాట. సింగిల్ వర్బ్ లేదా సింగిల్ వర్బ్ ఫ్రేజ్ ఆ పర్టికులర్ సెంటెన్స్లో ఉంటే దేనికి సంబంధించి? సబ్జెక్ట్కి సంబంధించి, అప్పుడు దాన్ని మనం సింపుల్ ప్రెడికేట్ అంటాం. నెక్స్ట్ వన్, కంప్లీట్ ప్రెడికేట్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సన్నీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సన్నీ గురించి మాట్లాడుతున్నాం. సో సన్నీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కంప్లీట్ ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ తప్పితే మిగిలిందంతా కూడా ప్రెడికేట్ అవుతుంది అనమాట. సో సన్నీ అనేది సబ్జెక్ట్, మిగిలింది ఏంటండి? ఈ సన్నీ ఏం చేస్తున్నాడో చెప్పాం, అది ప్రెడికేట్. సో కంప్లీట్ ప్రెడికేట్. నెక్స్ట్ వన్, ఇవానా అడాప్టెడ్ అ న్యూ బేబీ. ఇవానా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ తీసేస్తే మిగిలిన సెంటెన్స్ మొత్తం కూడా ప్రెడికేట్నే. నెక్స్ట్, హీ నోస్ 8 లాంగ్వేజెస్. అతనికి 8 లాంగ్వేజ్లు తెలుసంట. సో హీ అనేది సబ్జెక్ట్, మిగిలిందంతా కూడా ప్రెడికేట్. సో సింపుల్ ప్రెడికేట్, కంప్లీట్ ప్రెడికేట్ అంటే ఏంటో తెలిసింది కదా. అక్కడ ఏం చూసాం? సబ్జెక్ట్కి సంబంధించిన వర్బ్ మాత్రమే చూసాం. ఇక్కడ ఏం చూసాం? సబ్జెక్ట్ తప్పితే మిగిలిందంతా కూడా ప్రెడికేట్ కిందకి వెళ్ళిపోతుంది కంప్లీట్ ప్రెడికేట్లో. సో సింపుల్గా డెఫినేషన్ రాసేసుకుంటే, ఆల్ ద వర్డ్స్ దట్ స్టేట్ ద యాక్షన్ ఆర్ కండిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ గురించి మాట్లాడిన మిగిలిన వర్డ్స్ అన్నీ కూడా ప్రెడికేట్లోకే వెళ్తాయి. నెక్స్ట్ వన్, కాంపౌండ్ ప్రెడికేట్. ఇది లాస్ట్ టైప్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. జిమ్ ఈజ్ ప్లేయింగ్ ద గిటార్ అండ్ సింగింగ్ ఎట్ ద పార్టీ. ఇక్కడ జిమ్ ఏం చేస్తున్నాడు? గిటార్ ప్లే చేస్తున్నాడు, అలాగే పాడుతున్నాడు కూడా. ఇక్కడ జిమ్ 2 డిఫరెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాడు కదా. జిమ్ ఇక్కడ 2 డిఫరెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాడు. ఆ 2 డిఫరెంట్ యాక్షన్సే ఇక్కడ కాంపౌండ్ ప్రెడికేట్స్ అవుతాయి. ఆ 2 డిఫరెంట్ యాక్షన్స్ ఏమవుతాయండి? ప్రెడికేట్స్ అవుతాయి. సెకండ్ దాంట్లో చూడండి, ద లయన్ చేస్డ్ అండ్ కాట్ ద డీర్. 2 యాక్షన్స్ ఉన్నాయి, ఆ 2 కూడా ప్రెడికేట్సే. థర్డ్ ఎగ్జాంపుల్, మేరీ ఆస్క్డ్ ఫర్ ఎ పెన్
బట్ రిసీవ్డ్ పెన్సిల్ ఇన్స్టీడ్. 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. చూసారా, ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్లో కూడా ఒకదానికన్నా ఎక్కువ వర్బ్స్ ఉన్నాయి. వాటిని ప్రెడికేట్గా తీసుకున్నాం. అలాంటి వాటిని కాంపౌండ్ ప్రెడికేట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక సెంటెన్స్లో ఒకటే సబ్జెక్ట్ ఉండి ఆ ఒక్క సబ్జెక్టే ఒకటి కన్నా ఎక్కువ పనులు చేస్తే, ఒక సెంటెన్స్లో ఒకటే సబ్జెక్ట్ ఉండి ఆ ఒక్క సబ్జెక్టే ఒకటి కన్నా ఎక్కువ పనులు చేస్తే ఆ యాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ప్రెడికేట్స్ అని పిలుస్తాం. అలా ఒకటి కన్నా ఎక్కువ వర్బ్స్ ఉంటే అది కూడా ఆ వర్బ్స్ సింగిల్ సబ్జెక్ట్కి సంబంధించినవే అయి ఉండాలి. ఈ 2 పనులు కూడా జిమ్మే చేస్తుండాలి. ఫస్ట్ సెంటెన్స్లో, సెకండ్ సెంటెన్స్లో ఆ 2 పనులు కూడా ఆ లయన్ని చేస్తూ ఉండాలి. థర్డ్ సెంటెన్స్లో కూడా మేరీ సబ్జెక్ట్ కాబట్టి అక్కడ ఎన్ని వర్బ్స్ రాసామో అవన్నీ మేరీకి సంబంధించినవే అయి ఉండాలి. Definition: a compound predicate occurs when 2 or more verbs appear in a single sentence and share the same subject. So, ఇది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి. ఓకేనా అండి? ఇక్కడ మీకు ఎక్సర్సైజెస్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో మీరు ఇందులో సబ్జెక్ట్స్ని ఫైండ్ చేసి ఏ టైప్ ఆఫ్ సబ్జెక్టో చెప్పాలి. ఓకేనా? ఆ సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్లో ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఉందో మీరు చెప్పాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. ఆల్రెడీ అక్కడ రాశాను, ఐడెంటిఫై ద సెంటెన్సెస్ విత్ సింపుల్ అండ్ కాంపౌండ్ ప్రెడికేట్స్. సో ఇది మీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.